శాండ్విచ్? యా. మిమ్మల్ని ఇద్దరు శాండ్విచ్గా ఉపయోగించుకుంటుంటారు. అంటే ఇద్దరి మధ్య మీరు నలిగిపోతుంటారు. ఒకటి పేరెంట్స్. నేను నిజాలు మాట్లాడతానండి, మీకు కోపం వచ్చినా నేనేం చేయలేను. ఎస్ ఆర్ నో? పేరెంట్స్ ప్రెషర్, పేరెంట్స్ ఇమోషన్స్, వాళ్ళ ఫ్రస్ట్రేషన్, వాళ్ళ ఇరిటేషన్ మన మీదకే వస్తుంది. ఎస్. ఎందుకు అరుస్తున్నారో తెలీదు. సెకండ్, టీచర్స్ ఆర్ హూఎవర్ దే ఆర్, వాళ్ళ ఫ్రస్ట్రేషన్, వాళ్ళ ఇరిటేషన్ మన మీదకే వస్తుంది. టీచర్లు ఉంటే ఐఎమ్ సారీ బట్ దిస్ ఇస్ ద ట్రూత్. ఎస్ ఆర్ నో? ఎస్. కానీ మన ఇమోషన్స్ మనం ఎవరితో చెప్పుకోవాలి? మన మైండ్లో ప్రెషర్ క్రియేట్ అయితే ఎవరి దగ్గరికి పోయి అది మాట్లాడాలి? పోనీ మనం అంతే ఫ్రస్ట్రేట్ అయ్యి, ఇరిటేట్ అయ్యి, అరిచి గొడవ చేస్తే ఒప్పుకోరు. ఎస్ ఆర్ నో? సో నాలాంటి స్పీకర్స్ వచ్చి యూట్యూబ్లో ఇప్పుడు కొన్ని వందల మంది వచ్చారు. వాళ్ళందరూ వచ్చి ఫెయిల్యూర్ ఏం కాదు, ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ చెప్తారు కదా. ఫెయిల్ అయితే ఏం కాదు, సక్సెస్ అయిన వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయితే ఒప్పుకుంటారండి మన ఇంట్లో? కాలేజీలో ఒప్పుకుంటారా? మరి ఆ వీడియోలు ఎందుకండి? అవి చూపించి ఫెయిల్యూర్ చాలా గొప్పది, మరి ఫెయిల్ అయితే ఎందుకు మనల్ని యాక్సెప్ట్ చేయరు? సెకండ్ ఛాలెంజ్ మనకున్నది కంపారిజన్. ఎస్ ఆర్ నో? ఎక్స్పెషల్లీ మన వీక్నెస్ని అవతల వాళ్ళ స్ట్రెంగ్త్తో ఫోకస్ చేసి, కంపేర్ చేసి మనల్ని ఇండైరెక్ట్గా ఇన్సల్ట్ అవుతుంది అది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, నేను బైపీసీ బేసిక్గా చదివింది. మా క్లాస్లో చాలామంది అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి ఒక రకంగా ఏదో మా రిలేటివ్స్లో ఏదో కనెక్షన్, రిలేటివ్, ఇల్లు కూడా పక్కనే ఉండేది. మా కాలేజ్ మా ఇంటి నుంచి చాలా దగ్గర. నేను లంచ్ టైంకి ఇంటికి వచ్చేసేవాడిని, బ్రేక్ టైమ్స్లో నేను ఇంటికి వచ్చేసేవాడిని. ఆ అమ్మాయి కూడా వచ్చేది, మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి కలిసి వెళ్ళేవాళ్ళం. రైట్? అందపితే ఏం లేదండి, మీరు ఊహించుకునేది ఏం లేదు అక్కడ. సో ప్రాబ్లం ఎక్కడొచ్చేదంటే అండి, రోజు నార్మల్గానే ఉండేది, ఇంట్లో నాకు వచ్చే ప్రాబ్లం ఏం లేదు. కానీ కాలేజీలో ఏమన్నా ఎగ్జామ్ పెడితే నాకు ఇంట్లో వచ్చే పెద్ద చిక్కు ఏంటంటే, ఆ అమ్మాయికి చదవటం తప్ప ఇంకోటి తెలీదు. నాకు అది తప్ప నీ తెలుసు. ఆ అమ్మాయికి 90, 95, 96, 97, ఇక్కడ 45, 46, హాఫ్ సెంచరీ కొట్టడం కష్టం. సో మార్క్స్ రాగానే ఇంట్లో జరిగే పరిస్థితి ఏంటంటే, మా నాన్నగారు నన్ను అంటుండేవాళ్ళు, కశ్యో సేమ్ కాలేజ్గా అమ్మాయిని చూడు, ఇడియట్. సేమ్ కాలేజ్గా, సేమ్ టీచర్గా అమ్మాయిని చూడరా దవా, సేమ్ టీచర్గా, సేమ్ టెక్స్ట్ బుక్గా ఆ అమ్మాయిని చూడు ఎట్లా చదువుతుందో. 97 వచ్చినాయిరా, నీకెందుకు రావట్లా? నేను మా నాన్న చెప్పింది నా అమ్మాయిని చూస్తూ కూర్చున్నా. డియర్ ఫ్రెండ్స్, మనకి తెలుసో తెలియకో మనం ఇవాళ 4 అక్షరాల పదం స్టూడెంట్స్ని షేక్ చేస్తోందండి. ఆ 4 అక్షరాలే EXAM, ఎగ్జామ్. కరెక్ట్. ఒక A4 షీట్ ఇంత ఉంటుంది, అదంతే. ఒక జీవం లేని ఒక క్వశ్చన్ పేపర్ మనల్ని వణికిస్తోంది. ఎండాకాలంలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ అనేది నేను చెప్పను. ఎస్ ఆర్ నో? ఇప్పుడు చదవలేదు, 3 రోజుల్లో ఎగ్జామ్ ఉంది, ఆర్ రేపు ఎగ్జామ్ ఉంది, నేను అసలు ప్రిపేర్ అవ్వాలా, నాకు భయం వేస్తోంది. ఒక అర్థం ఉందిగా. ఎస్, చదవలేదు, వామ్మో ఫెయిల్ అవుతానేమో, భయం బాగానే ఉంది. ఓ నెల రోజులో, 2 నెలల్లో, 3 నెలల్లో గట్టి కూర్చొని చదివిన వాళ్ళు తెల్లారి ఎగ్జామ్ అంటే వాళ్ళు లూజ్ మోషన్ అయ్యగా. ఎస్ ఆర్ నో? మరి వాళ్ళు చదివారుగా, ప్రిపేర్ అయ్యారుగా. యూజువల్గా దేనికైనా ప్రిపేర్ అవ్వకపోతే భయం వస్తుందండి. వామ్మో ఏమవుతుందో,
కానీ టోటల్గా ప్రిపేర్ అయ్యాం. ప్రిపేర్ అయిన తర్వాత కూడా మరి మనకు మనం ఎందుకు భయపడుతున్నాం? సరే ప్రిపేర్ అయ్యాం, ఏదో అయింది, భయం వచ్చింది, ఎగ్జామ్ రాసింది మనమేగా, మనం ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాసామో మనకు తెలుసుగా, మరి రిజల్ట్స్ ముందు టెన్షన్ ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఏమొస్తాయో తెలియదు, నేను ప్రిపేర్ అవ్వాలా, భయపడుతున్నావు అంటే అర్థం ఉంది. సెకండ్, ఫుల్గా ప్రిపేర్ అయ్యి ఎందుకు భయపడుతున్నావో తెలీదు. థర్డ్, ఫుల్గా ప్రిపేర్ అయ్యి చదివి ప్రాపర్గా ఆన్సర్స్ రాసి ఏం ఆన్సర్స్ రాసామో తెలిసి కూడా మన మీద మనకు నమ్మకం లేకపోతే నేను చెప్పేది అర్థమవుతుందా? ఎస్ నో? పైనుంచి పోవట్లేగా, లోపలికే పోతుందిగా. ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది? ఈ భయం అనే ఒక పదం, ఒక ఇమోషన్ మనల్ని ఎందుకు ఆడుకుంటుందా అంటే మన మైండ్ని మనం ఎలా మేనేజ్ చేయాలో మనకెవరు నేర్పించలేదండి. అది ఏ పుస్తకంలో లేదు. అందుకే నాలాంటి వాళ్ళతో అవసరం వస్తుంది. యువర్ గెటింగ్ ఇట్? ఇవాళ ఆర్ ఎప్పుడు మీరు నన్ను కలిసినా ఆర్ నా వీడియోలు చూసినా ఎప్పుడన్నా నా ప్రోగ్రామ్స్ అటెండ్ అయినా నేనేం నేర్పిస్తా లేదా మీరేం నేర్చుకోవచ్చయ్యా అంటే ఈ మైండ్ అనే అద్భుతమైన మషీన్ని మనం ఎలా వాడుకోవచ్చు, ఎక్స్పెషల్లీ మనకి అడ్వాంటేజెస్గా ఎలా వాడుకోవచ్చు. యువర్ గెటింగ్ ఇట్? దాంట్లో నేను ఎక్స్పర్ట్. ఇదేదో మోటివేషన్ కాదండి. ఇప్పుడు ఓ పెద్ద కారు ఉంది, ఓ బెంజ్ కారు ఉంది, 3 కోట్ల రూపాయల కారు, లేకపోతే ఒక రోల్స్ రాయిస్ ఉంది, ఒక 10 కోట్ల రూపాయల కారు. రోడ్డు మీద కారు వేసుకొని కొన్నోడు పోతున్నాడు, కారు ఆగిపోయింది. రోల్స్ రాయిస్ కారులో నుంచి దిగి బెంజ్ కారులో నుంచి దిగి, నువ్వు పెద్ద బెంజ్ కారువి, రోడ్డు మీద ఉరకలేవా, ఆగిపోతావా, నువ్వు రోల్స్ రాయిస్వి, ఆగిపోతావా అని తిడతారా లేదా రిపేర్ చేయిస్తారా? ఆ కార్ని ఎంత మోటివేట్ చేసినా అది ముందుకు కదులుతుందా పాడైతే? మరి మనం ముందుకు వెళ్ళలేకపోతే మనకు మోటివేషన్ ఎందుకండి? అక్కడ మోటివేషన్ కావాలా? దీన్ని ఎలా మార్చుకోవాలో తెలవాలి. యువర్ గెటింగ్ ఇట్? ఇదంతా జరగాలంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ దాంట్లో అయినా ఇప్పుడైతే ఎగ్జామ్స్ అండి, ఇప్పుడైతే పొద్దున నేను వైజాగ్ రావటం నాకు గుర్తులేదు, ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి. వైజాగ్ ఎప్పుడు రాలా. ఫ్లైట్ ల్యాండ్ అవుతుంటే ఆ సముద్రం పైనుంచి చూస్తుంటే నాకు అనిపించింది స్టూడెంట్స్ లైఫ్ ఆ సముద్రం లాగే ఉందనిపిస్తుంది. ఎందుకంటే సముద్రంలో అలలు ఎలా అయితే లేచి పడిపోతుంటాయో మనకి చిన్నప్పటి నుంచి చెప్పింది ఏంటంటే, ఫస్ట్ ఒక అల చెప్పారు, 5వ తరగతి వరకు బ్రహ్మాండం, తర్వాత లైఫ్ చాలా బాగుంటుంది. మనకు హోప్ లేచింది, 5వ తరగతి వచ్చింది, పడిపోయింది. 10వ తరగతి వరకు కష్టపడి చదివితే జీవితం మారిపోతుంది. మళ్ళీ ఒక అల లేచింది మన మైండ్లో, మన లైఫ్, ఇంకొక 5 ఏళ్ళు కష్టపడితే సరిపోతుంది, రైట్? 10వ తరగతి వచ్చింది, ఏం మారలా. ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు కష్టపడ్డామా, తర్వాత ఫ్రీడమ్ తక్క ఏముండదు. ఫ్రీడమ్ డిగ్రీ 4 ఏళ్ళు కూడా అదే పరిస్థితి. డిగ్రీ అయిపోతే పీజీ 2 సంవత్సరాలు ఫ్రీ, ఏముండదు. ఫ్రీడమ్ మనకు మనం రెండింటి నుంచి ఫ్రీ అయితే వస్తుందండి. రెండింటి నుంచి. ఒక దాని పేరు భయం, రెండో దాని పేరు నా వల్ల అవుతుందో కాదో అన్న డౌట్ అండి. ఈ రెండు ఎప్పుడైతే మన మైండ్లో నుంచి వెళ్ళిపోతాయో, బయట పరిస్థితులు ఎట్లున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని అడ్డంకులున్నా సరే మన మైండ్ చాలా ఫ్రీగా ఆలోచించగలదు. ఎప్పుడు? ఒకటేం పోవాలి, ఇంకోటేం పోవాలి. కానీ ఈ 2 పిలవకుండా వస్తుంటాయే. మీలో ఎంతమందికి 2 వస్తుంటాయి? వండర్ఫుల్. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. సైకాలజీలో చాలా ఫేమస్ ఇల్యూజన్స్లో ఇదొక ఇల్యూజన్ అండి. మీకు 2 ఆరెంజ్ డాట్స్ కనిపిస్తున్నాయా? 2 ఆరెంజ్ డాట్స్ కనిపిస్తున్నాయిగా. మీకు రైట్ సైడ్లో ఉన్న ఆరెంజ్ డాట్ పెద్దదా, లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆరెంజ్ డాట్ పెద్దదా? ఎంతమంది ఇది పెద్దది,
అనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. ఎంత ఇది పెద్దది? ఎంతమంది ఇది పెద్దది అనుకుంటున్నారు? బోత్ ఆర్ ఈక్వల్? బోత్ ఆర్ ఈక్వల్? డెఫినెట్లీ బోత్ ఆర్ ఈక్వల్. కానీ ఫస్ట్ చూడంగానే ఇది పెద్దది అనిపిస్తుంది, రైట్? కశ్యప్ ఏదో మోటివేషన్ అన్నారు, లైఫ్ కోచింగ్ అన్నారు, చుక్కలు చూపిస్తున్నారంటే మాకు ఆల్రెడీ చాలా చుక్కలు కనిపిస్తున్నాయి లైఫ్లో. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ఈ ఆరెంజ్ డాట్ ఇది మన కాన్ఫిడెన్స్ అనుకోండి. ఒక నిమిషం, కాన్ఫిడెన్స్ అని తెలుగులో ఏమంటారు? ఆత్మవిశ్వాసం అనుకోండి, రైట్? ఎప్పుడైతే మన ఆలోచనల కంటే ఆర్ మన సామర్థ్యం, మన శక్తి సామర్థ్యాల కంటే ప్రాబ్లమ్స్ పెద్దవిగా వస్తాయో, ఈ చుట్టూ ఉండే చుక్కలు ప్రాబ్లమ్స్ అనుకోండి, అవి ఏ ప్రాబ్లమ్స్ అయినా కావచ్చండి. అవి ఇంట్లో ఇష్యూస్ కావచ్చు, కాలేజ్లో కావచ్చు, ఆర్ మీ కెరియర్ విషయంలో కావచ్చు, అది ఏదైనా కానీ మన శక్తి సామర్థ్యాలను మించి, అంటే వామ్మో ఇది మన చేతుల్లో లేదు, మనం చెయ్యలేమేమో అనేంత పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు మన కాన్ఫిడెన్స్ చాలా చిన్నదిగా అయిపోతుంది. ఎప్పుడైతే మన కెపాసిటీ కంటే తక్కువ ప్రాబ్లమ్స్ వస్తే మన కాన్ఫిడెన్స్ చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఏదో ఓ జింబాబ్వేతో క్రికెట్ ఆడాలి, అటువైపు కొట్టేస్తాం, ఏం కాదు, అది పెద్ద లెక్క. కానీ ఆస్ట్రేలియాతో ఆడి గెలవాలి, తేడా వస్తుంది. అర్థమవుతుందా? మీరు అనుకోవచ్చు, కశ్యప్ ఈ గొడవంతా ఎందుకు, ఆ చుట్టూ చుక్కలు లేకుండా జీవితం కుదరదా? ప్రాబ్లమ్స్ లేకుండా లైఫ్ కుదరదా? కుదరదు. దాన్ని ఏమంటారు? వేర్లు లేని చెట్టు, ప్రాబ్లమ్స్ లేని లైఫ్ కుదరదు. ఇది ఎప్పుడైతే, మరి ఎట్లా దీనికి సొల్యూషన్ ఏంటి? ఎప్పుడు మనకంటే మన చెయ్యి దాటి పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే మనం ఎప్పుడు భయపడుతూనే బతకాలా? ప్రతిసారి ఎగ్జామ్ ఉందన్నప్పుడల్లా భయపడుతూనే బతకాలా? ఇవాళ ఎగ్జామ్ అండి, 2 సంవత్సరాల తర్వాత ఎగ్జామ్స్ అయిపోయినాయి, చదువు అయిపోయినాయి, ఇంటర్వ్యూ అయిపోయింది, మీకు ఉద్యోగం వచ్చింది, ఏ ఫీల్డ్లో ఉద్యోగం వచ్చిందండి, అప్పుడు భయం పోతుందా? భయం పోతుందా? మీరు లైఫ్లో ఎక్కడికి వెళ్ళినా, ఎంత పెద్ద ఎత్తుకు ఎదిగినా, మనం ఈ గేమ్ అర్థం కాకపోతే, మన మైండ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో అర్థం కాకపోతే జీవితాంతం భయపడుతూనే ఉంటాం. జీవితాంతం మన మీద మనకు డౌట్లు వస్తూనే ఉంటాయి. మరి కశ్యప్ రాకుండా ఉండాలంటే ఎలా? ఇందాక మనం ఏమనుకున్నాం? ఈ చుక్కలు పెద్దగుంటే ఇది చిన్నగా కనిపిస్తుంది. అంటే సమస్యలు మన కెపాసిటీకి మించి వస్తే, టఫ్గా ఉంటే మన కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది, ఈజీగా ఉంటే మన కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంతవరకు అర్థమైంది కదా? మరి కశ్యప్ సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటంటే మన కెపాసిటీని మనం పెంచుకుంటే, అంటే మానసికంగా మనం దృఢంగా ఎదిగితే, మానసికంగా మన ఆత్మవిశ్వాసాన్ని రోజు కొంచెం పెంచుకుంటూ పోతే, జిమ్ముకు పోయి ఎక్సర్సైజులు చేస్తుంటారు కదా, కండలు పెంచుతున్నారు. ఇది కేజీఎఫ్లో డైలాగో కాదో తెలియదు కానీ నేను నిన్న ఒక చోట నిన్నే చూసా, కోఇన్సిడెంట్లీ నాకు నిన్నే కనిపించింది. అది ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో కేజీఎఫ్ హీరో ఫోటో పెట్టి కింద రాశారు. అది కేజీఎఫ్లో డైలాగో కాదో నాకు తెలీదు. లైన్స్ ఏంటంటే, కండలలో బలం పెరిగితే కూలీ అవుతావు, కానీ ఆలోచనలలో బలం పెరిగితే ఒక వారియర్ అవుతావు. రాసింది ఎవరో నాకు తెలియదు కానీ ఆలోచన బలం, మై డియర్ ఫ్రెండ్స్. దానికి మనం పెట్టుకునే సింపుల్ పేరే ఏంటయ్యా అంటే కాన్ఫిడెన్స్. నా క్వశ్చన్ ఏంటంటే, మనలో మనందరికీ కాన్ఫిడెన్స్ ఉందండి, కానీ అది ఉన్న చోట ఉండదు. ఒకరోజు ఉంటుంది, 10 రోజులు పోతుంది. ఇవాళ ఆ ఒక్క లెసన్ మనం నేర్చుకుంటే కాన్ఫిడెన్స్ కంటిన్యూస్గా పడిపోకుండా ఉండాలి. మన మీద మనకు డౌట్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇదొక్కటి కనుక మనం నేర్చుకుంటే మీకు హెల్ప్ అవుతుందా? చాలా సైలెంట్. ఇజ్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఆర్ మెడిటేషన్లోకి వెళ్ళారా? ఎందుకంటే నాకు మీ ఫేసులు సరిగ్గా కనపడట్లా లైట్ల వల్ల. ఆల్ ఓకే? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేనేం చెప్తున్నా అనేది.
నేను మీకు ఒక వీడియో చూపిస్తానండి. ఈ వీడియో ఏనుగు కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ఆ సింహాలను గనక మనం ప్రాబ్లమ్స్ అనుకుంటే ఏనుగు ఎంత పోరాడింది. కానీ అది చూడటానికి వినటానికి బాగుంది, నేను కాదనట్లా. ఏనుగు తరపు నుంచి ఆలోచిస్తే చాలా మోటివేటింగ్గా ఉంది, నేను కాదనట్లా. కొంచెం డిఫరెంట్గా ఆలోచిద్దాం. ఒకసారి సింహాల తరపు నుంచి ఆలోచించి చూడండి. ఒక ఏనుగుని చంపటానికి ఎన్ని సింహాలు కావాలి? ఎన్ని సింహాలు కావాలండి? ఒక్కటి సరిపోదా? ఒక్క సింహం గట్టిగా గర్జించి దూకి చంపితే ఏనుగు చస్తుందా చావదా? అక్కడ ఎన్ని సింహాలు ఉన్నాయి? దగ్గర 15 ఉంటాయిగా. మరి సింహాలని గాడిదలు కాస్తున్నాయా? మరి ఎందుకు చంపలేకపోతున్నాయి ఏనుగుని? ఎందుకంటే ఫస్ట్ సింహం వెళ్ళింది, బాగా మోటివేట్ నేను కుమ్ముతా పీకుతా వెళ్ళింది. మీరు గమనించారో లేదో, తొండను లాగిపెట్టి కొట్టింది సింహాన్ని. మిగతా సింహాలకి వామ్మో, దానికే దెబ్బ తగిలిందంటే మన టీంలో అదే తోపు దాన్నే ఏనుగు కొట్టిందంటే ఇంకోడే ఏం కాదు నేను పోతా తగ్గేదే లే అని ఉరికింది. ఉరకంగానే ఏనుగేం చేసింది? కాలు పెట్టి తన్నింది. సింహాలన్నిటికీ స్లోగా వాళ్ళలో ఉన్న మోటివేషన్, ఫస్ట్ చాలా మోటివేటెడ్గా ఉన్నాయి, 4-5 మోటివేట్ అయినాయి. తర్వాత స్లోగా ఒకదాని తర్వాత ఒకటి, ఓదాని తర్వాత ఒకటే మిగిలింది, ఒకటే కష్టపడుతుంది అక్కడ. ఎస్ ఆర్ నో? యాక్చువల్గా సింహానికి ఉన్న కెపాసిటీ, ఒక సింహం ఒక ఏనుగుని చాలా ఈజీగా చంపేయగలదు. కానీ దానికంత కెపాసిటీ అంటే నేనేమన్నా అంటే, దానికంత టాలెంట్ ఉన్నా, దానికంత శక్తి ఉన్నా సరే ఏనుగుని ఎందుకు చంపలేకపోతుంది? చంపటం పక్కన పెట్టానండి, ఏనుగు తిరగబడి కొడుతోంది. అర్థమవుతుందా? ఒకటి, సింహం భయపడి ఉండొచ్చు కదా. సెకండ్, మేబీ సింహానికి ఆకలి ఎట్లా? సింహానికి గనక ఆకలేసిందా, కడుపు మండి రగిలిందా, అటువంటి ఏనుగులు ఎన్నొచ్చినా సరే, ఎన్ని దెబ్బలు తన్నినా సరే, తిరగబడి ఏనుగు పీక కొరికి చంపి హాయిగా కడుపు నిండా భోజనం చేస్తుంది. ఎప్పుడు? సింహానికి ఆకలేసినప్పుడు. ఎప్పుడైతే మనకి ఎదగాలి అనే ఆకలేస్తుందో, ఇటువంటి గజ ఏనుగుల లాంటి ప్రాబ్లమ్స్ ఎన్నొచ్చినా సరే, మనకు ఆ ఆకలి వేయటం మొదలు పెడితే, కశ్యప్ ఏం మాట్లాడుతున్నావురా, ఆకలి అంటావేంటి, మా పరిస్థితులేంటి,
ఏదో పెద్ద ఎదగాలి, గ్రో అవ్వాలి, మోటివేట్ అవ్వాలి అంటున్నావు. మా పరిస్థితులు నీకు తెలుసా? సేమ్ ఇటువంటి పరిస్థితుల్లోనే ఆర్ మీకున్న పరిస్థితుల కంటే ఇంకా వర్స్ట్ పరిస్థితుల్లో నుంచి ఎదిగిన వాళ్ళు ఉన్నారా లేరా? ఎస్ ఆర్ నో? మీ ముందే ఒక ఆయన అక్కడ కూర్చొని ఉన్నారు, కాలు మీద కాలు వేసుకొని. నేను ఇప్పుడు వచ్చి నేను మాట్లాడుతుంటే ఈ కాలేజ్ యొక్క జర్నీ నేను వింటే నాకు చాలా బాగా అనిపించిందండి. నేను దీని మీద నేను ఒక స్టోరీ యూట్యూబ్లో చేయాలనుకుంటున్నా, విత్ యువర్ పర్మిషన్, ఇఫ్ యూ డోంట్ మైండ్. త్వరలో విల్ ప్లాన్. ఎందుకంటే ఎంతో కష్ట పరిస్థితుల్లో నాకు యూజువల్గా చాలామంది ఏమంటారంటే, కశ్యప్ మాకు బ్యాక్గ్రౌండ్ లేదు, కశ్యప్ డబ్బులు లేవు, కశ్యప్ మాకు ఇంట్లో సపోర్ట్ లేదు, కశ్యప్ ఇది లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు, సో మా వల్ల కావట్లా. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఆ ఎగ్జాంపుల్ చెప్పే లోపు కాన్ఫిడెన్స్ అనే దాని గురించి ఎట్లాగో మనం సింహం వీడియో చూసాం కాబట్టి, నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న ఒక స్టోరీ అండి, చాలా అద్భుతమైన స్టోరీ. సింహం గురించి వచ్చింది కాబట్టి నాకు గుర్తొస్తుంది. ఒక పెద్ద ఆడసింహం కడుపుతో ఉంది, ప్రెగ్నెంట్, ఫుల్లీ ప్రెగ్నెంట్. అంటే సింహానికి ప్రెగ్నెన్సీ ఎన్ని నెలలు ఉంటుందో నాకు తెలీదు. రేపో మాపో డెలివరీ, రేపో మాపో పిల్లలు పుట్టేటట్టున్నారు. అప్పుడు పొట్ట చాలా హెవీగా ఉంటుంది కదండి, రైట్? నార్మల్గా ఉరకగలదా, వేటాడగలదా? చేయలేదు కదా. కానీ తినాలిగా, కడుపు నింపుకోవాలిగా. మనకంటే స్విగ్గీ, జొమాటో, టొమాటో చాలా వచ్చినాయి, కానీ సింహాలకు లేవుగా. సో ఆ సింహం ఆర్ సింహిక, ఆడసింహం కాబట్టి అదేం చేసిందంటే, ఒక దాన్ని ఏమంటారు, లేక్ లాంటి దాని దగ్గర కూర్చొని, అక్కడ నీళ్ళు ఉంటాయి కదా, ఎవరన్నా నీళ్లు తాగటానికి వస్తే వాటి మీద కొంచెం దూకితే వాటిని చంపేసి తినేయచ్చు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆ నీళ్ళ దగ్గర పొదల వెనకాల దాక్కొని కూర్చోండి. లోపల మండిపోతోంది ఆకలి, ఉరికి వేటాడలేని పరిస్థితి. ఎవరన్నా వస్తే వాళ్ళని చంపేసి తినేద్దాం. సాయంత్రం చీకటి పడే టయానికి ఒక గొర్రెల మంద వచ్చిందండి. ఏమొచ్చింది? గొర్రెల మంద వచ్చింది. ఆ గొర్రెలు నీళ్లు తాగుతున్నాయి. నీళ్లు తాగుతుంటే ఉన్నట్టుండి ఈ పొదల చాటున ఉన్న సింహం ఒక్కసారిగా లేచి ఈ గొర్రెల మీద దాడి చేసింది. దాడి చేస్తే గొర్రెలు తెలివిగా తప్పించుకున్నాయి. ఈ సింహం, ఈ ఆడసింహం నీళ్ళలో పడిపోయింది. మరి అక్కడ రాయుందో రప్పుందో తెలీదు, ఏదో పెద్ద రాయే ఉందనుకుంటా. అది పొట్టకు తగిలి పొట్ట కట్ అయిపోయి, పొట్ట చీల్చుకొని ఓపెన్ అయిపోయి, లోపలున్న సింహం పిల్ల బయటికి వచ్చింది. బయటికి వచ్చి పొట్ట చీల్చుకోపోయింది కాబట్టి ఈ తల్లి సింహం చనిపోయింది. చనిపోతూ ఈ పుట్టిన సింహం పిల్లని పొదల్లోకి తోసేసి ఈ సింహం చనిపోయారు. రైట్? ఇప్పుడే పుట్టిన సింహం, అమరేంద్ర బాహుబలి. ఈ సింహం కళ్ళు తెరిచి ఫస్ట్ ఏం చూసిందంటే, గొర్రెలు ఉరుకుతున్నాయి. ఈ సింహం పిల్ల కూడా గొర్రెలతో ఉరకటం మొదలుపెట్టింది. ఫస్ట్ గొర్రెలు కొంచెం ఆలోచించినాయి, సింహం పిల్లమంతా వస్తుంది, కలుపుకుందామా వద్దా? సింహం పిల్ల ఏం కాలే, చూద్దాం, ఫ్యూచర్ చూసుకుందాం. ఈ సింహం పిల్ల గొర్రెలతో కలిసి ఉండటం మొదలుపెట్టింది. గొర్రెలు ఏం తింటాయి? గడ్డి తింటాయి. సింహం నాన్ వెజిటేరియన్గా, కానీ సింహానికి ఇప్పుడు తెలియదుగా. సింహం గొర్రెలు ఏది తింటే అది తింటుంది. అంటే గొర్రెలు గడ్డి తింటే అది ఏం తింటే ఇది అదే తింటుంది. గొర్రెలు వాళ్ళ మదర్ టంగ్, వాళ్ళ మాతృభాషలో మాట్లాడుకుంటున్నాయి. ఎట మాట్లాడుకుంటాయి గొర్రెలు? శబాష్, బాగా కనెక్ట్ అయ్యారు, ఎవరు నిద్రపోవట్లా. వెరీ ఇంత ఇంట్రెస్టింగ్గా వినే ఆడియన్స్ దొరికితే నాలాంటి వాళ్ళకి జాబ్ చాలా ఈజీ అండి. ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. సో గొర్రెలు తిన్నదే తింటోంది, గొర్రెలు మాట్లాడే భాషే మాట్లాడుతోంది. బేసిక్గా అది గొర్రెలతో ఉంటుంది, రైట్? స్లోగా అది కూడా ఏమన్నా నమ్మింది. ఇప్పుడు నేను కూడా గొర్రెనే. 10 ఏళ్ళు గడిచినాయి.
ఈ చిన్న సింహం పిల్ల, ఈ మొగ సింహం పిల్ల, చిన్న సింహం 10 ఏళ్లలో చాలా గంభీరంగా మారింది. ఇంత జూలు పెంచుకొని చాలా పెద్ద సింహంగా మారింది. ఎవరన్నా చూస్తే భయపడేటట్టు. కానీ ఉన్నది ఎవరితో? తినేదేంటి? మాట్లాడే భాష ఏంటి? అర్థమవుతుందా? నా ఈ గొర్రెల ఈ గుంపు అంతా ఉంది కదా, ఈ సింహం ఉన్న గొర్రెల గుంపు ఉంది కదా, వీటన్నిటిని చంపేయడానికి బయట నుంచో 4 సింహాలు వచ్చినాయి. పార్ట్ 3 అండి. ఇప్పుడు బయట నుంచి 4 సింహాలు వచ్చినాయి. ఈ గొర్రెలన్నిటిని పట్టుకొని చీల్చి చెండాడి చంపవతల పారేసినాయి. హాయిగా చంపేసి 4 సింహాలు కూర్చొని మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఎంజాయ్ చేస్తున్నాయి. మరి ఈ గొర్రెల గుంపులో సింహం ఉండాలిగా. ఆ సింహం దూరంగా పొదలెనకాలకి పోయి వణుకుతూ గజగజలాడిపోతూ, ఎక్కడెక్కడి నుంచో ఏదేదో కారుతోంది ఆ సింహానికి. ఈ సింహాలని, గొర్రెల్ని చంపేసి తింటున్న సింహాలని చూసి భయపడుతూ వణుకుతోంది. ఈ సింహాలు తింటుంటే ఒక సింహానికి హైండ్ సైట్లో ఈ సింహం కనిపించింది. తింటూ ఒక్క నిమిషం అటు చూసి అది వణుకుతోంది. దా తిందుదా, పంజగిపోయిన డబ్బులు ఇస్తా, దా ఏం కాదు తిను. నేను రాను. పిచ్చా పైచ్చావా? ఆకలవట్లేదా? దా తిను. అక్కర్లే, పర్లేదు మీరు కానివ్వండి. అసలే సింహానికి ఆకలేస్తాం, రైట్? వస్తావా అని రమ్మంట. వద్దు, మీరు రావద్దు, నేను రావద్దు. ఎందుకు? నేను వస్తే మీరు చంపేస్తారు. ఈ సింహానికి కన్ఫ్యూజన్ వచ్చింది, తినేది ఆపేసింది. నేను నిన్నెందుకు చంపుతా? గొర్రెని ఇది ఎక్కడ గొడవ? ఇప్పుడు సింహాలకు లైఫ్ కోచింగ్ ఎవడు ఇవ్వాలి? ఇప్పుడు సింహాలకు ఆత్మవిశ్వాసం ఎవడు పెంచాలి? ఏమో సింహాలలో లైఫ్ కోచ్లు ఉన్నారేమో. ఈ సింహమే లైఫ్ కోచ్ కదా దాని దగ్గరికి పోయింది. నువ్వు గొర్రెవి కాదు, సింహాన్ని కాదు, ముజే బక్రా మత్ బనావ్, నేను ఆల్రెడీ గొర్రెని. ఎన్నోసార్లు మనకి ఎంతో మంది ఎన్నోసార్లు వచ్చి చెప్తుంటారు, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, కాన్ఫిడెన్స్ ఉండాలి. అట్లనే ఎన్నోసార్లు ఈ సింహానికి చెప్పింది, నువ్వు సింహానివి, గొర్రెవి కాదు. సింహం కన్విన్స్ అవ్వట్ల. సేమ్ మనలో కూడా చాలా పరిస్థితి అంతేగా. ఎంతో మంది చెప్తుంటారు మీ వల్ల అవుతుంది, కానీ మన మైండ్కు డౌట్ ఉంటుంది. ఇది బాగానే చెప్పాడు కానీ అవుతుందంటావా? ఓసారి ఎత్తుక్కుంటాం, నేనేనా చేయగలనంటావా? వీడేదో పెద్ద KGFలో హైప్ ఇచ్చినట్టు ఇచ్చాడు, సాలార్ మూవీలో ప్రభాస్కి ఇచ్చినట్టు. మన వల్ల అవుతుందంటావా? సేమ్ సింహం పరిస్థితి అంతే. అసలే ఆకలితో ఉంది, చికాకు పుట్టింది. 10 సార్లు చెప్పింది, 20 సార్లు చెప్పింది, చికాకు పుట్టి ఈ సింహం జూలు పట్టుకొని ఈడ్చుకుంటెళ్ళి దగ్గరలో ఉన్న నీళ్ళల్లో ప్రతిబింబాన్ని చూపించింది. చూడు, నువ్వు నేను సేమ్గా కనిపిస్తున్నావా లేదా? నిజమే అంటావా? కొంచెం కాన్ఫిడెన్స్, కానీ డౌట్ ఉందండి. కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, కానీ కాన్ఫిడెన్స్తో పాటు ఏముంది? ఇంకా ఇప్పుడు స్లోగా భయం పోతుంది, ఫియర్ పోతుంది, కానీ డౌట్ ఉంది, రైట్? నేను సింహాన్ని, గంట నుంచి మొత్తుకుంటుంది అదే నువ్వు సింహాన్ని అని, కానీ నాకెందుకో డౌట్గా ఉంది. ఆ గొర్రెలు అంతా చనిపోయినాయి కదా, ఆ ఫ్లెష్ అంతా తీసుకొని ఈ సింహం నోట్లో కుక్కింది. నేను వెజిటేరియన్, పాలకూర, తోటకూర. కానీ లోపల డిఎన్ఏలో నాన్ వెజ్ ఉందా లేదా? ఎస్ ఆర్ నో? ఎప్పుడైతే ఆ ఫ్లెష్, ఆ బ్లడ్ లోపలికి పోయిందో, ఎప్పుడైతే ఈ సింహం రక్తపు వాసన మరిగిందో, రక్తాన్ని రుచి చూసిందో, ఉన్నట్టుండి లోపల నుంచి ఒరిజినల్ సింహం లేచి ఒక్కసారి గర్జించిందండి. ఎట్లుంటుంది సింహం గర్జిస్తే? శబాష్. నా స్టోరీ ఇక్కడతో అయిపోతుంది. నా క్వశ్చన్ ఏంటంటే ఇది పుట్టుకతో సింహమా, 10 ఏళ్ల తర్వాత సింహం అయిందా? పుట్టుకతో ఫిజికల్గా సింహమేగా, ఎస్ ఆర్ నో? భౌతికంగా సింహమే, కానీ మానసికంగా అది సింహంగా ఎప్పుడు మారింది?
ఎందుకు మారింది? అది సింహం అని నమ్మినప్పుడు. ఇక్కడ దగ్గర 400-500 సింహాలు ఉన్నాయి. మీరెప్పుడైతే బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా, అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఆలోచించటం ఆపేసి నేను చెయ్యగలను, నాకు సామర్థ్యం ఉంది, లేకపోతే నేను స్కిల్స్ డెవలప్ చేసుకుంటా అంతే తప్ప నేను యూజ్లెస్ కాదు అని ఎప్పుడైతే నమ్మటం మొదలు పెడతారో, మై డియర్ ఫ్రెండ్స్, ఈ XAM అనే ఈ క్వశ్చన్ పేపర్ మిమ్మల్ని షేక్ చేయలేదు. ఏ ఎగ్జామ్ మిమ్మల్ని స్ట్రెస్కి గురి చేయలేదు. నేను రీసెంట్గా ఒక కాలేజ్కి వెళ్ళా, పేర్లు చెప్పను, చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్ అండి. నన్ను పిలిస్తే నేను మరి నిజాలే మాట్లాడతాగా. నా ముందు ఎవరో మాట్లాడారు, దాంట్లో ఎవరో చైర్మన్ ఎవరో మాట్లాడారు, కష్టపడి చదవండి, ఈ ఎగ్జామ్ చాలా కష్టం, గుర్తు పెట్టుకోండి, మీరు ఫెయిల్ అయ్యారా ఇక అయిపోయినట్టే. వాళ్ళ కర్మగాల తర్వాత నాకు మైక్ ఇచ్చారు. ఇప్పుడు ఎగ్జామ్ కష్టం, ఇది చాలా కష్టం అని మనం నమ్మినంత కాలం మనం టెన్షన్ పడుతూనే ఉంటామా ఉండవా? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను అండి. నాకు ఒక బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చిందండి. నేషనలైజ్డ్ బ్యాంక్ అంటే ఇండియా మొత్తం బ్రాంచెస్ ఉన్న చాలా పెద్ద బ్యాంక్ అది. వాళ్ళు నాకు దాంట్లో జనరల్ మేనేజర్ నాకు ఫోన్ చేశాడు. బ్యాంక్లో జనరల్ మేనేజర్ అంటే చాలా పెద్ద పొజిషన్ కదా. ఫోన్ చేసి, కశ్యప్ మాకు మీ ప్రోగ్రామ్స్ కావాలి. తప్పకుండా సార్, డెఫినెట్గా 3 రోజులు కావాలి. వండర్ఫుల్, నాకు హ్యాపీ. 3 రోజులు అంటే నాకు చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా డిస్కస్ చేయొచ్చు. కశ్యప్ 40-50 మంది మాత్రమే ఉంటారు, ఇంకా మంచిది, ఇంకా డీప్గా డిస్కస్ చేయొచ్చు. సార్ టాపిక్ ఏంటి? కశ్యప్ లీడర్షిప్ మీద నువ్వు మాకు 3 రోజులు ట్రైనింగ్ ఇవ్వాలి. నేనన్నా వండర్ఫుల్, లీడర్షిప్ చాలా మంచి టాపిక్, ఇద్దాం. ఆయన అన్నారు, కశ్యప్ నువ్వు ఎంత అడిగితే నేను అంత డబ్బులు ఇస్తాను, నీ ఛార్జెస్ నువ్వు ఎంతైనా చెప్పు, ఎంతైనా పర్లా, నేను చెక్ రాసిస్తా. నేను యాక్చువల్గా లోపల 5-10 అనుకున్నా, ఎమ్మటే 15-20కి మారిపోయింది. అది రెడీగా ఉన్నాడుగా పే చేయడానికి. కానీ ఆయన ఒక మాట అన్నాడండి. ఆ మాట అనేటప్పటికీ నేను ఫోన్ పెట్టేసి, నేను అడిగా, ఎవరికి నేను ట్రైనింగ్ ఇవ్వాలి అని అన్నారు. కశ్యప్, ఇండియాలో మా బ్యాంకులో కొన్ని 100 జనరల్ మేనేజర్స్ ఉన్నారు. వాళ్ళల్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ 40-50 జనరల్ మేనేజర్స్ని మేము సెలెక్ట్ చేసాం. వాళ్ళకి ఏం నేర్పించాలి? లీడర్ ఎలా అవ్వాలో జనరల్ మేనేజర్ అంటేనే లీడర్గా, ఎస్ ఆర్ నో? అసలు జనరల్ మేనేజర్ వరకు బ్యాంకింగ్లో పోవటమే చాలా కష్టం ఆ రోజుల్లో. ఇప్పుడు కొంచెం ఈజీ అయింది, ఆ రోజుల్లో చాలా కష్టం. అంత దూరం ఆయన జర్నీ చేశాడంటే వాళ్ళకి ఎంత తెలిసి ఉండాలి? నేనన్నా, సార్ నా డేట్లు ఖాళీ లేవు, నేను చాలా అంతొత్తిదే, బిజీ లేదేం లేదు, పోవటానికి భయం వేసింది. ఎందుకు వేసింది? అరే 22 ఏళ్ళ పొల్లగాడివి నువ్వు, వాళ్ళ 55 ఏళ్ళు 50 ఏళ్ళ లైఫ్ వాళ్ళది, వాళ్ళకున్నంత ఎక్స్పీరియన్స్ అంత నీ ఏజ్ లేదు, వాళ్ళకు నువ్వు నేర్పగలవా? ఆ ఆలోచన విధానం అర్థం అవుతుందా? దగ్గర 2 నెలలు ఆయన ఫోన్ చేస్తూనే ఉన్నారండి. నేను పోలా. ఆయనే అనుకున్నారు, మేము చెప్పిన ప్రైస్ కశ్యప్కి నచ్చలేదేమో అని చెప్పి ప్రైస్ ఎక్కువ చెప్పి, కశ్యప్ మేము ఇంకొంచెం ఇస్తాము రండి, బిజీగా ఉన్నా, ఖాళీ లేదు. కశ్యప్ పోనీ నెక్స్ట్ ఇయర్ పెట్టుకుందామా, మీ డేట్లు ఖాళీగా ఉన్నావు చెప్పండి. అరే వదలరా బాబు నన్ను నువ్వు. మా బాస్ నా దగ్గర కూర్చొని, కశ్యప్ నువ్వు ఎందుకు పోవట్లా? యాక్చువల్గా సార్ భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? నాలో ఉన్న డౌట్, నాలో ఉన్న భయం ఆయన ఒక క్వశ్చన్తో పోగొట్టాడండి. అందుకే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, కశ్యప్ వాళ్ళకి ఏం నేర్పించాలి, నువ్వెందుకు భయపడుతున్నావు? సార్ వాళ్ళకి నాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకు నేను భయపడుతున్నా. కశ్యప్ వాళ్ళకి దేంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది? సార్ 40 ఏళ్ళ నుంచి బ్యాంకింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. కశ్యప్ నువ్వు బ్యాంకింగ్ నేర్పిస్తున్నావా, లీడర్షిప్ నేర్పిస్తున్నావా? అంటే నువ్వు నేర్పించే దాంట్లో ప్రాబబ్లీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదేమో. వాళ్ళు నిజంగా గొప్ప లీడర్లు అయితే లీడర్షిప్ ట్రైనింగ్ ఎందుకురా? నిజమే,
అరే కశ్యప్, నువ్వు వాళ్ళ దగ్గరికి పోయావా, వాళ్ళు నీ దగ్గరకు వచ్చారా? సార్ వాళ్ళే నా దగ్గరకు వచ్చారు. ఎందుకు వచ్చారు? కాదు సార్, మొన్న ఎవరో ప్రోగ్రామ్ బాగుందన్నారట, అందుకే నా దగ్గరకు. అంటే వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉంది నా మీద, కానీ నాకు ఎందుకు? ఎందుకంటే నేను ఇందాకన్నానే, మన దగ్గర లేనిది అవతల వాళ్ళ దగ్గర ఉన్న దాంతో ఎప్పుడైతే కంపారిజన్ మొదలు పెడతామో అప్పుడు మనకు ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటయ్యా అంటే భయం, డౌట్. ఆర్ సైకలాజికల్ వర్డ్ యూజ్ చేయాలి అంటే ఇన్ఫీరియారిటీ. ఇన్ఫీరియారిటీ వినే ఉంటారు కదా, తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. ఎస్ ఆర్ నో? వామ్మో, వాళ్ళు మనకంటే వాళ్ళ దగ్గర ఏదో ఎక్కువ ఉంది, అది డబ్బులు కావచ్చు, క్వాలిఫికేషన్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వేసుకున్న బట్టలు కావచ్చు. నేను మీకు ఒక ఫోటో చూపించండి. నేను ఇన్ఫీరియారిటీ అంటే ఏంటో నేను చెప్తున్నా. నెక్స్ట్ చూడండి, ఏమనిపిస్తుంది ఫోటో చూస్తే? చాలా పవర్ఫుల్ ఫోటో అండి ఇది. ఫోటో చూస్తే ఏమనిపిస్తుంది? ఫియర్. ఫియర్ ఎక్కడ? బయట లోపల? లోపల. బయట ఏంటి మరి? బయట సూటు బూటు వేసుకొని చూడటానికి చాలా కాన్ఫిడెంట్ గా, కానీ లోపల మాత్రం ఏదో తేడా కొడుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? నా పరిస్థితులన్నీ కలిసి వస్తే, అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆ బయట ధైర్యంగా ఉన్నట్టుగా నటించేవాడు జీవితాన్ని హ్యాండిల్ చేయగలుగుతాడు కదా కదా. కానీ పరిస్థితులు కలిసి రాకపోతే, అనుకున్నట్టు జరగకపోతే, లోపల వ్యక్తి అలా ఉంటే వాడు హ్యాండిల్ చేయగలడా? ఇది ఎందుకు వస్తుందయా అంటే రెండే కారణాలండి. దానికే మనం ఇన్ఫీరియారిటీ అని పేరు పెట్టుకున్నాం. రెండు భయాలు. సైన్స్ ఏం చెప్తుందంటే అందరికీ ఏవో భయాలు ఉంటాయి అనుకుంటాం, కానీ రెండే భయాలు. నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తా. మీలో ఎంతమంది నాలెడ్జ్ ఉంటే పవర్ అని నమ్ముతున్నారు? చేతులెత్తండి. స్కిల్స్ ఉంటే పవర్ఫుల్ ఎంతమంది నమ్ముతున్నారు? ఎక్స్పీరియన్స్ ఉంటే పవర్ఫుల్ ఎంతమంది నమ్ముతున్నారు? మీలో ఎంతమంది, నేను మిమ్మల్ని అడిగితే మీ గురించి మీరు 3 నిమిషాలు సూపర్ డూపర్ కాన్ఫిడెంట్ గా ఇక్కడికి వచ్చి మీ గురించి మీరు మాట్లాడాలి? ఎంతమంది? ఎందుకు? ఏం భయం అండి? స్టేజ్ ఫియర్. స్టేజ్ దిగి మాట్లాడండి. సిగ్గుంటే మంచిదండి, ఏం కాదు. భయం ఏంటో తెలుసా? అది నా స్లైడ్లో ఉందో లేదో, ఏది నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి, అది ఉందో లేదో చూద్దాం. మనకి యూజువల్గా కలిగే భయాలు రెండే అండి. నేను తెలుగులో వాటిని ట్రాన్స్లేట్ చేసి చెప్తా. ఫస్ట్ భయం ఏంటంటే ఐఎమ్ నాట్ ఇనఫ్. నేను సరిపోనేమో అంటే అర్థం ఏంటంటే నాకంత కెపాసిటీ లేదేమో, ఇంత పెద్ద ఎగ్జామా, వామ్మో ఇది నా వల్ల అవుతుందంటావా? ఏంటో అందరూ ఎదగాలని చెప్తారు, సక్సెస్ అవ్వాలంటారు, వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంట్లో పొడిచిన వాళ్ళు ఎవరు లేరు. అవుతుందంటావా? నేను సరిపోతానా? యూఆర్ గెటింగ్ మై పాయింట్? ఎప్పుడైతే ఈ భయం సెకండ్ది, మళ్ళీ నేను టైం ఉన్నప్పుడు మాట్లాడతా, ఇప్పుడు ఇది ఫస్ట్ అయిపోయేటప్పటికి టైం అయిపోతుంది. ఐఆమ్ గుడ్ ఇనఫ్ అంటే నేను ఈ పని చేయటానికి నేను సరిపోతాను అన్న ఫీలింగ్ ఎప్పుడైతే కలుగుతుందో దాంట్లో భయం, మైండ్లో భయం కానీ డౌట్ కానీ ఉండవండి. ఛాలెంజ్ ఏంటంటే ఆ ఫీలింగ్ ఎట్లా కలగజేసుకోవాలి? ఆ ఫీలింగ్ ఎట్లా కలుగుతుందంటే నమ్మకంతో కలుగుతుంది. నమ్మకం చాలా పవర్ఫుల్ అండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అమెరికాలో నమ్మకం ఎంత పవర్ఫుల్లో చూపించడానికి ఒక శాస్త్రవేత్త ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆయన ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశారు. దాంట్లో ఒకటి నేను మీకు చెప్తా. ఆయన చాలా పెద్ద డాక్టర్ అండి, ఇప్పుడు లేరు. ఆయన అపాయింట్మెంట్లు దొరకటం అంటే చాలా కష్టం ఆ రోజుల్లో. ఆయన బయాలజీ ఆఫ్ బిలీఫ్ అని ఒక రీసెర్చ్ చేసి ఒక బుక్ రాశారు. బిలీఫ్ ఎంత గొప్పదో ఆయన చెప్పడానికి. ఆ పుస్తకం రిలీజ్ అయిన కొన్ని సంవత్సరాల తర్వాత నేను బిలీఫ్ గురించి ఎన్నో దేశాలు తిరిగి ఓన్లీ ఒక్క పదం, బిలీఫ్ అనే పదం మీద మేము ఎంతో రీసెర్చ్ చేసాము, మేము మా కంపెనీ. అప్పుడు ఆయన గారు చేసిన ఎక్స్పెరిమెంట్స్ మాకు దొరికినాయి. ఆయన చేసిన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే అమెరికాలో అల్సర్స్ ఉన్న పేషెంట్స్ అందరికీ ఓపెన్ ఇన్విటేషన్ పంపించాడు. అల్సర్స్, పొట్టలో అల్సర్స్ ఉంటాయి కదా, గ్యాస్ ట్రబుల్ బాగా చికాకైతే పొట్టలో పుండ్లు పడతాయి, వాటిని అల్సర్స్ అంటాం కదా. అవి ఎంత చికాకైన అల్సర్స్ అంటే దాంట్లో కూడా 4 స్టేజెస్ ఉంటాయి. లాస్ట్ స్టేజ్కి వెళ్తే
ఆ లోపల అల్సర్స్ నుంచి బ్లీడింగ్ అవుతుంది, బ్లడ్ కారుతుంది లోపల, బయటికి తెలియదు. అవి మందులతో తగ్గించడం కూడా చాలా కష్టం. అటువంటి పేషెంట్స్కి ఈయన ఏమన్నాడంటే, మా హాస్పిటల్లో మీరు ఒక 2 వారాలు ఏమో ఉండాలి, ఉంటే ఫ్రీ ట్రీట్మెంట్, నేనే ట్రీట్మెంట్ ఇస్తా, అల్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్. కొన్ని 100 మంది వచ్చారు. వాళ్ళని 2 గ్రూపులుగా డివైడ్ చేశారు. ఎన్ని గ్రూపులుగా? 2. నా గ్రూప్ నెంబర్ 1 దగ్గరికి వెళ్ళి ఆయన ఒక మెడిసిన్ ఇచ్చాడు. మెడిసిన్ ఇచ్చి ఏం చెప్పాడంటే, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వేసుకోవాలి, ఇది తినద్దు, ఇది తినకూడదు, ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు, రైట్, ఇలా ఉండాలి అని చెప్పి ఇచ్చి, వాళ్ళకి చెప్పిన స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఈయన చాలా పెద్ద డాక్టర్ అండి, చాలా ఫేమస్ డాక్టర్ కూడా, ఆయన మీద చాలా మందికి నమ్మకం. ఆయన ఏమన్నారంటే, ఈ మందు నేను చెప్పినట్టు మీరు వేసుకొని, నేను చెప్పినట్టు ఆహార నియమాలు పాటించి, నేను చెప్పినట్టు ఈ 2-3 వారాలు నా దగ్గర ఉంటే ఎట్టి పరిస్థితుల్లో అల్సర్స్ తగ్గిపోతాయి. ఇది ఎవరికి చెప్పాడు ఆయన? గ్రూప్ నెంబర్ 1. నా గ్రూప్ నెంబర్ 2 దగ్గరకు వచ్చాడు, సేమ్ మెడిసిన్ ఇచ్చాడండి, సేమ్ మెడిసిన్, సేమ్ డోసేజ్, సేమ్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్, సేమ్ ఇన్స్ట్రక్షన్స్. చేసిన ఏకైక చేంజ్ ఏంటయ్యా అంటే, ఇది అల్సర్స్ మీద ఎంత బాగా పనిచేస్తుందో తెలుసుకోవటానికి ఎక్స్పెరిమెంట్లో ఉన్న డ్రగ్ ఇది. ఇది పనిచేస్తుందో లేదో మేము టెస్ట్ చేస్తున్నాం, మాకు అంతగా తెలియదు, పని చెయ్యొచ్చు చేయకపోవచ్చు. ఇక్కడేం చెప్పాడు? అసలు దీన్ని మించిన మందు లేదు, తగ్గేదేలే, అసలు దమ్మున్న మందు. ఇక్కడేమన్నాడు? తగ్గుతుందో లేదో తెలియదు. నా సేమ్ టైం అండి, అందరికీ ట్రీట్మెంట్ అయిపోయింది. గ్రూప్ నెంబర్ 1లో దగ్గర 90 నుంచి 95% మందికి అల్సర్స్ నయమైనాయి లేదా తగ్గటం మొదలుపెట్టినాయి. గ్రూప్ నెంబర్ 2లో 15 నుంచి 20% మందికి మాత్రమే అల్సర్స్ తగ్గుముఖం పట్టినాయి. ఇద్దరికి ఇచ్చిన మెడిసిన్ సేమా కాదా? పెట్టిన ఫుడ్ సేమా కాదా? మరి ఇచ్చిన ట్రీట్మెంట్ అంతా సేమ్, కండిషన్స్ అన్ని సేమ్. మరి ఇక్కడ వీళ్ళకి తగ్గినంత వాళ్ళకి ఎందుకు తగ్గలా? అక్కడ ఎందుకు తగ్గలా? వీళ్ళకి డౌట్ ఉంది, వీళ్ళకి నమ్మకం ఉంది. ఛాలెంజ్ ట్విస్ట్ ఏంటో తెలుసా? సినిమాలో ట్విస్ట్ ఏంటో తెలుసా? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని ట్విస్ట్ పెట్టాడే రాజమౌళి. ఈయన పెట్టిన ట్విస్ట్ ఏంటో తెలుసా? ఇద్దరికి ఆయన రియల్ మెడిసిన్ ఇవ్వాల. ఆయన ఇచ్చింది దాన్ని ప్లేసిబో అంటారు మెడికల్ లాంగ్వేజ్లో. ప్లేసిబో అంటే చూడటానికి మందులాగా ఉంటుంది, లోపలే ఉండదు. అంటే లోపల కెమికల్స్ ఏమి ఉండవు దాంట్లో, చూడటానికి మందు. అంటే మందు అనుకోని నమ్మి, ఈ డాక్టర్ ఇచ్చాడు వేసుకుంటే తగ్గుతుంది అని నమ్మి వేసుకుంటే 90% మందికి ఏం తగ్గినాయి? అల్సర్స్ తగ్గినాయండి. మనం మన కెపాసిటీ మీద నమ్మకం పెట్టుకుంటే ఈ ఫియర్, డౌట్ అనే అల్సర్స్ మన మైండ్లో ఉంటాయా? ఆయన కొంచెం ముందుకెళ్ళి ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేశాడండి. ఆయన ఏం చేశాడంటే, ఈ ఎక్స్పెరిమెంట్లో మంది ఇవ్వలేగా, ఓన్లీ నమ్మకం మీద గేమ్ నడిచింది. సెకండ్ ఎక్స్పెరిమెంట్లో నేను మందిస్తా. ఇప్పుడు మంది వేసుకుంటే లోపలికి కెమికల్స్ పోతాయిగా, కెమికల్స్ పోతే అవి చేసే పని అవి చేస్తాయి కదండి, ఎస్ ఆర్ నో? అప్పుడు కూడా మైండ్ నేను చెప్పినట్టు వింటుందా చూద్దాం అని చెప్పి పోలీసులు వచ్చారేం పట్టుకోవడానికి అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, ఒక 100 మంది మెడికల్ స్టూడెంట్లను తీసుకున్నాడు. ఎవరిని? మెడికల్ స్టూడెంట్స్. 2 గ్రూపులుగా డివైడ్ చేశారు. మళ్ళీ గ్రూప్ నెంబర్ 1కి రెడ్ కలర్ క్యాప్సూల్ ఇచ్చారు. ఏ కలర్? రెడ్ కలర్. గ్రూప్ నెంబర్ 2కి గ్రీన్ కలర్ క్యాప్సూల్ ఇచ్చారు. ఏ కలర్? నా ఈ రెడ్ కలర్ క్యాప్సూల్ వేసుకుంటే దాన్ని నిద్ర మాత్ర అని 100% చెప్పలేము, నిద్ర మాత్ర అనుకోండి. అది వేసుకుంటే కొంచెం మత్తుగా ఉంటుంది, ఆర్ కొంచెం పీస్ఫుల్గా అవుతారు, కొంచెం నిద్ర వస్తుంది, నిద్ర మాత్ర లాంటిది. ఎవరికి ఇచ్చాడు ఇది? గ్రూప్ నెంబర్. ఏ కలర్? రెడ్ కలర్. నా గ్రూప్ నెంబర్ 2కి గ్రీన్ కలర్. ఇది ఒరిజినల్ మెడిసిన్ అండి, ఇక్కడ ఇంకో చేష్టలు చేయాల. గ్రూప్ నెంబర్ 2కి ఆయన ఇచ్చిన మెడిసిన్ ఫార్మసీ లాంగ్వేజ్లో అయితే స్టిమ్యులెంట్ అంటారు. అంటే అది వేసుకుంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది, అది వేసుకుంటే ఏదో అయిపోయింది, ఉత్సాహంగా ఉల్లాసంగా ఎగిరి గంతేసి, రైట్. నా ఇక్కడ 50 మంది నిద్ర వచ్చే మాత్ర వేసుకున్నారు, ఇక్కడ 50 మంది బాగా నిద్రపోయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే మంది వేసుకున్నారు. మంది వేసుకున్న 2-3 గంటల్లో ఈ 50 మందిలో దగ్గర ఆల్మోస్ట్ 50 మందిలో 49 మంది నిద్రపోయారు.
ఇక్కడ ఆల్మోస్ట్ 48-49 మంది మేము కుమ్మేస్తాం పీకేస్తాం అని ఎగురుతున్నారు. కశ్యప్ ట్విస్ట్ ఏంటంటే ఆయన మందుని ఇంటర్చేంజ్ చేశాడండి. అంటే ఎవరికైతే నిద్ర మాత్ర అని చెప్పించాడో అది యాక్చువల్గా నిద్ర వచ్చే మాత్ర కాదు, అది ఉత్సాహాన్ని ఇచ్చే మాత్ర. ఎవరికైతే ఈ మాత్ర ఉత్సాహం ఇస్తుందని ఇచ్చాడో అది యాక్చువల్గా నిద్ర మాత్ర. అంటే నిద్ర మాత్ర వేసుకొని ఇక్కడ ఎగురుతున్నారు, ఇక్కడ ఉత్సాహం వచ్చే మాత్ర వేసుకొని నిద్రపోతున్నారు. ఎందుకు అంటే లోపలికి కెమికల్ పోయింది. కెమికల్ పోయినా సరే మైండ్ నమ్మింది, లోపల కెమికల్ కూడా పనిచేయట్లేదండి. మీరు మిమ్మల్ని నమ్ముకుంటే, ఇఫ్ యూ వాంట్ టు క్లాప్ యూ కెన్ క్లాప్. మీరు ఇవాళ నుంచి ఒకటి ఎతికి చూడండి. మీరు ఏది ఎతికితే లైఫ్లో, నా లైఫ్లో నాకు బాగా ఉపయోగపడ్డ లెసన్, యూ గెట్ వాట్ యూ లుక్ ఫర్. అంటే మీరు ఏదైతే ఎతుకుతారో అది దొరుకుతుంది. గూగుల్లో ఇండియా అని కొడితే అమెరికా రాదు. ఎస్ ఆర్ నో? నా వల్ల ఎందుకు కాదు అని మీరు మైండ్లో ప్రశ్నిస్తే మీ వల్ల ఎందుకు కాదో మీ మైండ్ చూపిస్తుంది. మైండ్ పెద్ద ఇంటెలిజెంట్ మషిన్ ఏం కాదండి. రోబో సినిమాలో, రోబో సినిమా ఎంతమంది చూశారు? ఫస్ట్ రోబో వసీకరే కదా క్యారెక్టర్ పేరు, హీరో పేరు వసీకర్. బ్లాక్ షీప్ రోబోని చేసి ఇంటికి పట్టుకొస్తాడు. ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళమ్మ చిట్టి అని పేరు పెడుతుంది, రైట్? పేరు పెట్టాక వాళ్ళందరూ కూర్చొని భోజనం చేస్తుంటారు. భోజనం చేస్తుంటే మా హీరో వాళ్ళమ్మ, నాయన చిట్టి ఆ టీవీని కొంచెం కట్టిపడే అంటుంది. అదేం చేస్తుంది? పోయి టీవీని నీట్గా కట్టి చుట్టి కింద వేస్తుంది. అప్పుడు వసీకర్ ఒక డైలాగ్ అంటాడు, అమ్మ కట్టిపడే అంటే అది నువ్వు ఎట్లా చెప్తే తూచా తప్పకుండా అంతే చేస్తుంది, ఆఫ్ చేయని చెప్పాలి. సేమ్ మైండ్ కూడా అంతే అండి. నా వల్ల ఎందుకు కాదు అని మీరు ప్రశ్నించినప్పుడల్లా మీ మైండ్ మీలో లేని క్వాలిటీస్ ఆర్ మీ వీక్నెస్లు, మీకు చేతగానివి, మీ ఫెయిల్యూర్స్, అవే మీ మైండ్ మీకు చూపిస్తుంది. నేనేం చేస్తే సాధించగలను, నేనేం చేస్తే ముందుకు పోగలను, నేనేం చేస్తే ఈ ఎగ్జామ్స్ని చీల్చి చెండాడగలను అని ప్రశ్నించటం మొదలు పెడితే మీ దగ్గర ఏ ఉన్నాయో అదే చూపిస్తుంది. మీరు ఏది వెతికితే మీ మైండ్ అదే వెతికి చూపిస్తుందండి. కాకపోతే ఏది వెతుకుతున్నారు? మీలో ఉన్న స్ట్రెంగ్స్ మీరు ఎతుకుతున్నారా? పాజిటివ్స్ ఎతుకుతున్నారా? నెగటివ్స్ ఎతుకుతున్నారా? ఎప్పుడైతే ఈ నాట్ పోతుందో, ఐ యామ్ గుడ్ ఇన్నఫ్ అంటే నాకు కెపాసిటీ ఉంది అని ఎప్పుడైతే మనం నమ్మటం మొదలు పెడతామో, కశ్యప్ నమ్మాలి, మాకు అర్థమైంది. ఆ నమ్మకం ఎలా కుదురుతుంది? నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తా. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? నమ్మకం ఎంత గొప్పదో నేర్చుకున్నాం. ఎస్ ఆర్ నో? నమ్మకం ఉంటే ఏముండవు, భయం ఉండదు, డౌట్ ఉండదు. కానీ ఆ నమ్మకం క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? నమ్మకం క్రియేట్ చేయాలంటే మైండ్కి ప్రూఫ్ చూపించాలండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు అదంతా అబ్బాయిలు ఉన్నారు, ఇక్కడంతా అమ్మాయిలు ఉన్నారు. నేను మీ దగ్గరకు వచ్చి, అబ్బాయిల దగ్గరకు వచ్చి, మీరు అబ్బాయి కాదు, లేదా అమ్మాయిల దగ్గరకు వచ్చి మీరు అమ్మాయి కాదు, నమ్ముతారా? నేను కొన్ని లక్షల మందిని పిలుచుకొచ్చి మీరు అబ్బాయి కాదు, మీరు అమ్మాయి కాదు, మీరు అబ్బాయి కాదు, మీరు అమ్మాయి కాదు అని రోజుకు 1000 సార్లు చెప్పిస్తా. మీకు డౌట్ వస్తుందా? కొన్ని లక్షల మంది వచ్చి మీ జెండర్ ని క్వశ్చన్ చేస్తే మీకు డౌట్ రాదు. కానీ 2-3 వచ్చి నువ్వు చేయలేవురా, నీ వల్ల కాదు, నిజమే అంటావా వీడు చెప్పేది, ఎమ్మంటే డౌట్ వస్తుంది. ఎస్ ఆర్ నో? ఎందుకంటే ఇది సైంటిఫిక్ ప్రిన్సిపల్ అండి. మైండ్ నమ్మాలి అంటే మైండ్కి 1కి 10 సార్లు ఏదైతే మీరు నమ్మాలనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్పి మైండ్కి ప్రూఫ్స్ చూపించాలి. జెండర్ విషయంలో అయితే చిన్నప్పటి నుంచి మన మైండ్కి ఎన్నో ప్రూఫ్స్ దొరికినాయి. అబ్బాయి అంటే ఇలా ఉంటాడు, అమ్మాయి అంటే ఇలా ఉంటుంది, సో మనకు నమ్మకం ఏర్పడింది. కానీ మానసికంగా మన కెపాసిటీ గురించి మన మీద మనకు నమ్మకం ఎందుకు ఏర్పడలేదంటే చిన్నప్పటి నుంచి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కంపారిజన్ అనే ఒక్క పదంతో మన దగ్గర ఉన్న వాటిని పక్కన పెట్టి మన దగ్గర ఏ క్వాలిటీ అయితే లేదో అవతల వాళ్ళ దగ్గర ఉన్న దాంతో కంపేర్ చేసుకొని 24 గంటలు
మనల్ని మనం తక్కువ చేసుకొని చూసుకొని ఈరోజు ఇప్పుడు కాన్ఫిడెన్స్ రావాలంటే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్నవి మనం వెతకట్లా. కాన్ఫిడెన్స్ రావాలి అంటే, బిలీఫ్ పెరగాలి అంటే 2 జరగాలండి. ఒకటి కంపారిజన్ ఆగాలి, ఒకటి ఎక్స్పెషల్లీ వర్స్ట్ విత్ ద బెస్ట్, అంటే మన దగ్గర లేనిది అవతల వాళ్ళతో పోల్చుకోవడం, రైట్. సెకండ్, మన మైండ్కి రెగ్యులర్గా ఒక మందేసుకున్నట్టు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి మనకెంత దమ్ముందో ప్రూఫ్స్ చూపించాలి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన పేరు మొహమ్మద్ అలీ. ఆయన పేరు మొహమ్మద్ అలీ. మొహమ్మద్ అలీ ఎంతమందికి తెలుసు? మొహమ్మద్ అలీ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే, మొహమ్మద్ అలీ చనిపోయినప్పుడు ఆయన ఒక అమెరికన్ అండి. అమెరికాలో పుట్టి పెరిగిన వ్యక్తి. ఒక అమెరికా కాదు, ప్రపంచ దేశాలన్నీ, ఎన్నెన్ని దేశాల్లో అయితే డిజిటల్ మీడియా ఉందో, పేపర్ ప్రింట్ మీడియా ఉందో, అన్ని దేశాల్లో దగ్గర 30 రోజులు ప్రతిరోజు ఆయన గురించి ఆర్టికల్స్ వచ్చినాయి. ప్రతిరోజు ఆయన గురించి న్యూస్లో చర్చ జరిగింది. ఇలా ప్రపంచంలో జరిగింది 2 గురించే, ప్రపంచం మొత్తం మీద. ఒకళ్ళు ఆ లెజెండరీ డాన్సర్ మైకేల్ జాక్సన్, సెకండ్ ఆ లెజెండరీ బాక్సర్, ఆ ఛాంపియన్ ఇన్ బాక్సింగ్ మొహమ్మద్ అలీ. అయితే మొహమ్మద్ అలీ అంత గొప్పగా అవ్వటానికి కారణం ఆయన మీద ఆయన పెట్టుకున్న నమ్మకం అండి. మీరు మొహమ్మద్ అలీ సృష్టించిన రికార్డ్స్ ఇప్పటికీ ఎవరు బ్రేక్ చేయలేదు. ట్విస్ట్ ఏంటంటే, మొహమ్మద్ అలీ ఆ రేంజ్కి ఎదిగే ముందు ఇన్ఫీరియారిటీతో బాధపడ్డాడు. మొహమ్మద్ అలీ ఒక వ్యక్తిని కలిసి మాట్లాడాలంటే గజగజ వణికేవాడు. మొహమ్మద్ అలీ చిన్నప్పుడు 7-8 ఏళ్ల వయసు అప్పుడు మొహమ్మద్ అలీ సైకిల్ మీద పోతుంటే 4 అమెరికాలో ఆ పిల్లగాన్ని కొట్టి సైకిల్ ఎత్తుకుపోయారు. సైకిల్ ఎత్తుకుపోతే కనీసం ఇంట్లో పోయి చెప్పటానికి మొహమ్మద్ అలీ కాన్ఫిడెన్స్ లేదు. రోడ్డు మీద కూర్చొని ఏడుస్తుంటే అటుగా పోయే పోలీస్ ఆయన వచ్చి మొహమ్మద్ అలీని అడిగాడు, అరే ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పలేకపోయాడు. ఆ పోలీస్ ఆయన అన్నాడు, అరే నువ్వు ఇంత పిరిగ్గా ఉంటే కుదరదురా, నాకు బాక్సింగ్ వచ్చు, నీకు నేను బాక్సింగ్ నేర్పిస్తాపా. అలా బాక్సింగ్ ఫీల్డ్లోకి మొహమ్మద్ అలీ అడుగుపెట్టాడండి. 19 ఏళ్ళు వచ్చేటప్పటికి దగ్గర ఒలింపిక్స్లో 4-5 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. అప్పుడప్పుడే ఫేమస్ అవుతున్నాడు. కానీ అందరికీ తెలియదు మొహమ్మద్ అలీ అంటే. ఆ రోజుల్లో నంబర్ 1 బాక్సర్ ఆయన పేరు సన్నీ లిస్టన్. పేరేంటి? సన్నీ. మొహమ్మద్ అలీ అన్నాడు, మొహమ్మద్ అలీ చాలా పొట్టిగా, చాలా బక్కగా ఉంటాడు. ఆయన అన్నాడు, నేను సన్నీ లిస్టన్ని ఓడించి ప్రపంచంలోనే నంబర్ 1 బాక్సర్గా, దాన్ని వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ అంటారు, నంబర్ 1 బాక్సర్గా, అది కూడా 20 ఏళ్ల వయసులో, అతి తక్కువ వయసులో వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్గా నేను రికార్డు సృష్టిస్తా సన్నీ లిస్టన్ని ఓడించి. సన్నీ లిస్టన్ ట్రాక్ రికార్డ్ ఏంటంటే, అప్పటి వరకు ఆయన ఒక మ్యాచ్ ఓడిపోలే. అప్పటి వరకు ఆయన గెలిచిన మ్యాచ్ల్లో 95% నాకౌట్ మ్యాచ్లు. అంటే బాక్సింగ్లో ఇప్పుడు మేమిద్దరం కొట్టుకుంటున్నాం అనుకోండి, నేను ఆయన కొట్టుకుంటున్నాం, అంపైర్లు డిసైడ్ చేస్తారు ఎవరు గెలిచారనేది. లేదా ఆయన నన్ను గట్టి గుద్దాడు, నేను పడిపోయా, 1 నుంచి 10 వరకు లెక్క పెడతారు, నేను లేవకపోతే ఆయన గెలిచినట్టేగా, దాన్ని నాకౌట్ అంటారు, తెలిసిందేగా. సన్నీ లిస్టన్ ఆడిన మ్యాచ్ల్లో అన్నీ గెలిచాడు, ఓడిపోయినవి లేవు. గెలిచిన మ్యాచ్ల్లో 95% అన్నీ నాకౌట్లే. అంటే ఆయన మొత్తం మ్యాచ్ ఆడలా, మధ్యలో ఎక్కడో కోపం వచ్చి గుద్దుగుద్దాడు, అవతల పడిపోయాడు. అటువంటి ఓటమి ఎరగని, ఓటమి తెలియని ఛాంపియన్ని, అసలు సన్నీ లిస్టన్ని చూస్తే భయం వేస్తుందండి, అంత ఉండేవాడు ఆయన. అటువంటి సన్నీ లిస్టన్ని బక్కగా, పొట్టిగా, బాక్సింగ్లో ఎక్స్పీరియన్స్ లేని ఒక బక్క పల్చటి పిల్లగాడు వచ్చి నేను సన్నీ లిస్టన్ ఓడిస్తా, నమ్ముతారా? ఎవరూ నమ్మల. అందరూ అన్నారు, ఎవడరా నువ్వు పొట్టోడా, పేరేంటి నీది, ఎవరితో పోటీ పడదాం అనుకుంటున్నావురా? సన్నీ లిస్టన్ అక్కడ. ఆయన అన్నాడు, నేను పోటీ పడతా. 16 రౌండ్ల బాక్సింగ్ మ్యాచ్, 16 రౌండ్లు నేను ఆడను, సగం మ్యాచే నేను ఆడతా. 8 రౌండ్లు అయ్యేటప్పటికి నేను సన్నీ లిస్టన్ ఓడిస్తా. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 రౌండ్ల వరకు నువ్వు బతికుంటావా? ఆయన అన్నాడు, మ్యాచ్ రోజు చూసుకుందాం.
ప్రాక్టీస్ మొదలు పెట్టాడండి. ఫస్ట్ 10 రోజులు ఫుల్ మోటివేషన్ ఉంది, మనందరికి ఉండేది అంతేగా. తర్వాత స్లోగా అవతల వాళ్ళ మాటలు వింటాం. ఇందాక సింహం గొర్రెల మందలో దూరినట్టు అవతల వాళ్ళు నెగిటివ్ మాటలు మాట్లాడుతుంటే వింటం మహమ్మద్ అలీ మొదలు పెట్టాడు. వీడి వల్ల కాదు. వినంగా మహమ్మద్ అలీకి డౌట్ మొదలైంది. నిజమే అంటావా? ఏదో డిసెంబర్ 31 రోజు ఇంట్లో పెద్దగా అరిచా, గోల్స్ పెట్టా, టైం టేబుల్ వేసా, ఇప్పుడు టైము లేదు, టేబుల్ లేదు, ఏం లేవు, అవుతుందంటావా? ఎట్లా మరి? ఆయన కోచ్ దగ్గరికి వెళ్ళాడు. కోచ్ వరల్డ్ #1 బాక్సర్ సన్నీ లిస్టన్ని నేను 8వ రౌండ్లో ఓడిస్తా అని నేను ప్రామిస్ చేశా. ఏం చేయాలి? కోచ్ చెప్పిన పదం ఏంటంటే, మొహమ్మద్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో అన్నా. అది నాకు తెలుసు నా మీద నమ్మకం పెట్టుకోవాలని. ఎట్లా పెట్టుకోవాలి? ఆయన కోచ్ అన్నారు, నేను నీకు పోస్టర్ గిఫ్ట్ ఇస్తా. అది ఎన్నిసార్లు కనపడితే కనపడినప్పుడల్లా 10 సార్లు చదవాలి. 10 సార్లు ఏం చేయాలి? దాని మీద ఇప్పుడు ఎక్కువ సార్లు చదవాలంటే ఎక్కువ సార్లు చూడాలిగా. ఎక్కువ సార్లు కనపడేటట్టు కొన్ని 100 కాపీలు ఆయన ఇంటి చుట్టూ అంటించుకున్నాడండి మొహమ్మద్ అలీ. ఆ పోస్టర్ మీద రాస్తున్న ఏకైక సెంటెన్స్ ఏంటంటే, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్. ఏమని రాస్తుంది అంటే, నాలాంటి బాక్సర్ ఇంకోటి లేడు. నా పొద్దున్నే లేవంగానే పైన సీలింగ్ మీద ఒక పోస్టర్ ఉండేదండి. కళ్ళు తెరవంగానే ఆ పోస్టర్ చూసి ఏదో నిద్రమత్తు మొహంతో ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్ అని కాకుండా ఒక ఛాంపియన్ లాగా ఫీల్ అవుతూ నమ్ముతూ 10 సార్లు దాన్ని చదివేవాడు. ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్. తర్వాత బ్రష్ చేసుకోవడానికి వాష్రూమ్లోకి వెళ్తే అద్దం ముందు నించొని మళ్ళీ ఎగేనే ఏదో సోమరిపోతులా కాకుండా అద్దంలో తనని తాను చూసుకుంటూ ఆ అద్దం పైన సేమ్ పోస్టర్ పెట్టి పళ్ళు రుద్దినప్పుడల్లా ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్. ఎన్నిసార్లు నాకు రుద్దుతుంటే ఇక్కడ క్లీన్ అయిందో లేదో తెలియదు, కానీ ఇక్కడ క్లీన్ అవుతోంది. ఏం క్లీన్ అవుతున్నాయి? డౌట్ క్లీన్ అవుతోంది, భయం క్లీన్ అవుతోంది. నాకు స్నానం చేసి బెడ్రూమ్లోకి రాగానే బీరువా ఓపెన్ చేస్తే బీరువాకు ముందు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 3 పెద్ద అద్దాలు. ప్రతి అద్దం మీద సేమ్ సింగిల్ పోస్టర్. తనని తాను చూసుకుంటూ ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్. దగ్గర 6 నెలలు బాక్సింగ్ ప్రాక్టీస్తో పాటు ఈ మెంటల్ ప్రాక్టీస్ చేశాడండి. ఓన్లీ మెంటల్ ప్రాక్టీస్ చేస్తే కుదరదండి. నా వల్ల అవుతుంది అని పుస్తకాలు మూసేస్తే కుదరదు. అర్థమవుతుందా? బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ సైకలాజికల్గా, ఇప్పుడు ఫాగ్ అడ్వర్టైజ్మెంట్ చేసింది అదే అండి. ఇవన్నీ నేర్చుకుంది మహమ్మద్ అలీ దగ్గర నుంచి. తర్వాత డాక్టర్లు, సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు కూర్చొని మహమ్మద్ అలీ మీద రీసెర్చ్ చేశారు. వీడి వల్ల ఎట్లా అయింది, అప్పుడు బయటపడ్డ ఈ టెక్నిక్లని. అలా 6 నెలలు ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్. మ్యాచ్ రోజు వచ్చింది. మొత్తం బాక్సింగ్ ప్రపంచం అంతా వెయిట్ చేస్తోంది ఆ మ్యాచ్ కోసం. ఎందుకంటే ఆ 6 నెలల్లో ఫుల్ హైప్ ఇచ్చారు మ్యాచ్కి. సన్నీ లిస్టన్ వర్సెస్ మహమ్మద్ అలీ. ఎవడో మహమ్మద్ అలీ అట సన్నీ లిస్టన్ ఓడిస్తా అంటున్నాడు. నా స్టేడియంలోకి మహమ్మద్ అలీ వచ్చాడు. స్టేడియంలో 95% మంది, 95 కాదు 99% మంది సన్నీ లిస్టన్ సపోర్టర్, సన్నీ లిస్టన్ ఫ్యాన్స్. మిగిలిన 4-5 మాత్రమే మహమ్మద్ అలీ ఫ్యాన్స్ కాదు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కోచ్, వాళ్ళ ఫ్రెండ్స్ అంతే. ఆయన బాక్సింగ్ రింగ్లోకి మెట్లకి వెళ్తుంటే క్రౌడ్లోంచి ఒక అతను పెద్దగా అరిచాడు, మహమ్మద్ అలీ భయపడకు, ఏం కాదు, చచ్చిపోతావని భయపడకు, సన్నీ లిస్టన్ నిన్ను పిచ్చి కొడతాడు, చచ్చిపోతామేమో అని భయపడకు, నేను బయట ఒక అంబులెన్స్ రెడీగా ఉంచా, నువ్వు పడిపోగానే మేము ఎత్తుకెళ్తాం. ఆయన బాక్సింగ్ రింగ్లోకి ఎక్కుతూ ఒకసారి వెనక్కి తిరిగి ఆయన అన్నాడు, ఒక అంబులెన్స్ సరిపోదు, ఎందుకంటే 8వ రౌండ్లో ఇవాళ నా చేతిలో మొహమ్మద్ అలీ అనే ఈ బక్కపలచటి పొట్టి పిల్లగాడు సన్నీ లిస్టన్ అనే ఛాంపియన్ని 8వ రౌండ్లో ఓడిస్తే ఈ స్టేడియంలో కొన్ని వేల మందికి షాక్ వచ్చి హార్ట్ అటాక్ వస్తుంది, అంబులెన్స్లు ఎక్కువ తెప్పించుకోండి, ఒకటి సరిపోదు, లుక్ ఎట్
హిస్ కాన్ఫిడెన్స్ మై డియర్ ఫ్రెండ్స్. రౌండ్ నంబర్ 8 ముగిసేటప్పటికి మొహమ్మద్ అలీ 20 ఏళ్ల వయసులో, అతి తక్కువ వయసులో, అప్పటి వరకు ఓడిపోని ఓటమెరుగని ఛాంపియన్ సన్నీ లిస్టన్ని ఓడించి వరల్డ్ యంగెస్ట్ హెవీ వెయిట్ ఛాంపియన్గా టైటిల్ గెలిచాడండి. అయితే నమ్ముతారా అందరూ? ఇప్పుడు ఫస్ట్ అందరూ షాక్ అయ్యారు. ఎవరు ఊహించండి మీరు చేస్తే సొసైటీ ఏమంటుందంటే, అదృష్టం కలిసి వచ్చిందిరా. ఎస్ ఆర్ నో? మనలో చాలా మంది చెప్పే సాకులు అదేగా. మీ వల్ల ఎందుకు కాదు, ఏం చేస్తాం సార్, లక్ బాలే. లక్ అనేది క్రికెట్ మ్యాచ్లో పిచ్ లాంటిదండి. బౌలింగ్ పిచ్ అని చెప్పి బ్యాటింగ్ చేయకుండా ఊరుకుంటామా? బౌలింగ్ పిచ్ మీద అందరూ అవుట్ అవుతుంటే సెంచరీ కొట్టినోడే ఛాంపియన్ అండి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ప్రతి బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడు, కానీ కోహ్లీ నించోని కొట్టి మ్యాచ్ గెలిపించాడు. అందుకే ఇప్పటికీ ఛాంపియన్ అంటున్నాడు. మొహమ్మద్ అలీ ఫస్ట్ టైం మ్యాచ్ గెలిస్తే అందరు నమ్మల, లక్ అన్నారు. ఆయన అన్నారు, ఇంకోసారి మ్యాచ్ పెట్టండి, మళ్ళీ ఆడతా ఎప్పుడంటే అప్పుడు. కానీ ఈసారి మాత్రం 8 రౌండ్ల వరకు నేను ఆగను. మొదటి రౌండ్లోనే సన్నీ లిస్టన్ని నేను ఓడిస్తా, నాకౌట్ చేస్తా. ఒక రౌండ్ 2.5 నిమిషాలు ఉంటుందండి. ప్రపంచ ఛాంపియన్ని 2.5 నిమిషాల్లో పడగొట్టడం అంటే సరదానా? కానీ ఆల్రెడీ మ్యాచ్ గెలిచాడు, బిలీఫ్ బాగుంది. కానీ స్లోగా మళ్ళీ జనాలు చెప్పే మాటలు వింట మొదలుపెట్టాడు. నీ వల్ల కాదు, ఫస్ట్ రౌండ్ నువ్వు చేయలేవు, 8th రౌండ్ వరకు అంటే ఓకే, ఏదో అదృష్టం కలిసి వచ్చింది, ఇప్పుడు నీ వల్ల కాదు. నా స్లోగా ఏమొస్తుంది మైండ్లో? ఏమొస్తుంది? మీరు డౌట్ అనే పదం గమనించండి. డిఓ, నాకు ఇక్కడ బోర్డు లేదు చూపించడానికి, DOUBT, బి సైలెంట్ అండి డౌట్లో. ఆ బిఏ బిలీఫ్ ఎప్పుడైతే సైలెంట్ అవుతుందో డౌట్ వైలెంట్ అవుతుంది. అంటే డౌట్ ఉండకూడదు అంటే బిలీఫ్ ఉండాలి, బిలీఫ్ ఉంటే డౌట్ ఉండదు. మళ్ళీ మహమ్మద్ అలీకి డౌట్ వచ్చింది, ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కోచ్ దగ్గరికి వెళ్ళాలి. కోచ్ 1వ రౌండ్ ఈసారి. అరే పోయినసారి 8th రౌండ్ అన్నావు, ఇప్పుడు ఫస్ట్ రౌండ్, నన్ను అడిగి ప్రామిస్ చేయద్దా అని అడగలా కోచ్. 1వ రౌండా, అందుకే ఆయన కోచ్ అయ్యాడు. ఫస్ట్ రౌండా గెలుస్తావు. కోచ్ నేనేం చేయాలి? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఏంటి ఇప్పుడు మళ్ళీ పోస్టర్లు అంటా చదవాలా? మళ్ళీ ఐఎమ్ ద గ్రేటెస్ట్, కాదురా, నీ స్ట్రెంగ్స్ మీద నువ్వు ఫోకస్ చేయి. బాగానే ఉంది, నా స్ట్రెంగ్స్ మీద నేను ఫోకస్ చేయాలి. నా స్ట్రెంగ్త్ ఏందో నాకు తెలియదే. అవతల వాళ్ళ స్ట్రెంగ్స్ మనకు బాగా తెలుసు, ఎందుకంటే ఫోకస్ ఎప్పుడు అవతల వాళ్ళ మీదేగా, కంపారిజన్. మహమ్మద్ అలీ కూడా ఆయన స్ట్రెంగ్స్ ఆయనకు తెలియవు. ఆయన ఏం చేశాడంటే వాళ్ళ టీం అందరినీ నించోబెట్టాడు. వాళ్ళందరూ ఎంతో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తారు కదండి, అందరినీ నించోబెట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్ట్రెంగ్త్ చెప్పాలి. రోజు మీరు నన్ను చూస్తున్నారుగా, నాకున్న స్ట్రెంగ్త్ ఏంటి ఒక్కొక్కళ్ళు చెప్పాలి. చెప్పకపోతే ఇప్పుడు నేను మిమ్మల్ని కొడతా. ఒక ట్రైనర్ వచ్చాడు, ఒక టీమ్ మెంబర్ వచ్చాడు, వచ్చి మొహమ్మద్ యూ ఫ్లోట్ లైక్ ఏ బటర్ఫ్లై, అది నీ స్ట్రెంగ్త్. అంటే నువ్వు సీతాకోక చిలుకలాగా ఎగురుతావు, అది నీ స్ట్రెంగ్త్. అరే నేను బాక్సింగ్ గురించి మాట్లాడమంటే సీతాకోక చిలక ఎక్కడొచ్చింది? ఏంటి దాని అర్థం ఏంటి? మొహమ్మద్ నువ్వు అవతల వాళ్ళని కొట్టడం పక్కన పెట్టు, కానీ నీ అపోనెంట్ వచ్చి నిన్ను కొట్టాలంటే నువ్వు దొరకవు రింగులో. మీరు మొహమ్మద్ అలీ వీడియోస్ చూస్తే యూట్యూబ్లో, మొహమ్మద్ అలీవి హీఈస్ ద ఫాస్టెస్ట్ పర్సన్ అండి. ఆయన ఇప్పుడు అవతల వాళ్ళ చెయ్యి ఆయన మొహం మీదకి ఇక్కడ వరకు వచ్చినట్టే కొడుతున్నాడు అనుకుంటాం, క్షణంలో పక్క జరుగుతుంది. దొరికేవాడు కాదు. సీతాకోక చిలుకను పట్టుకోవడం చాలా కష్టం అండి. సీతాకోక చిలుకను పట్టుకోవడానికి పోతే దొరికినట్టే ఉంటుంది, తుర్రుమంటుంది. ఎస్ ఆర్ నో? మొహమ్మద్ అలీ కూడా అంటే ఆయన రాసుకున్నాడు, ఐ ఫ్లోట్ లైక్ ఏ బటర్ఫ్లై, అంటే నేను సీతాకోక చిలుకలాగా ఎగురుతా, ఇది నా స్ట్రెంగ్త్. ఇంకొక ట్రైనర్ దగ్గరికి వెళ్ళాడు, రే నా స్ట్రెంగ్త్ ఏంటి? యు స్టింగ్ లైక్ అ బీ, అంటే నువ్వు గుద్దితే నీ పంచి ఎంత నొప్పి ఉంటుందంటే తేనెటీగ గుచ్చితే ఎంత మంట బుట్టి ఎంత నొప్పి పుడుతుందో అంత నొప్పి పుడుతుంది నీ పంచులో, అంత దమ్ముంది. మాకెట్ట తెలుసు అనుకుంటున్నావా? రోజు ప్రాక్టీస్లో మేము దెబ్బలు తింటున్నాం కానీ చేతిలో.
ఆయన రాసుకున్నాడు, ఐ ఫ్లోట్ లైక్ ఏ బటర్ఫ్లై. స్టింగ్ అంటే గుచ్చటం. ఐ స్టింగ్ లైక్ ఎ బీ. ఆయన ఒక గోల్ పెట్టుకున్నాడు. గోల్ ఏంటంటే యంగెస్ట్ బాక్సర్గా కంటిన్యూ అవ్వాలి. దాని గురించి ఆయన ఒక పాట రాసుకున్నాడు, హో రంబుల్ యంగ్ మ్యాన్ రంబుల్. రంబుల్ అంటే ఫైట్ అండి ఇంగ్లీష్లో. యంగ్ మ్యాన్ అంటే యంగెస్ట్ ఛాంపియన్గా మళ్ళీ కంటిన్యూ అవ్వాలి, ఓడిపోకూడదు, అది గోల్. హో రంబుల్ యంగ్ మ్యాన్ రంబుల్. ఎట్లా? ఫ్లోట్ లైక్ ఏ బటర్ఫ్లై, స్టింగ్ లైక్ ఏ బీ. అంటే సింపుల్గా తెలుగులో చెప్పాలంటే, అవతలోడికి నువ్వు దొరకద్దు మ్యాచ్ ఆడేటప్పుడు, అవతల వాడు నీకు దొరికితే గుద్దు. అర్థమవుతుందా? 15 నిమిషాలకు ఒక్కసారి. వాళ్ళందరూ వైట్ టీషర్ట్లు వేసుకుని ఉండేవాళ్ళు. టీషర్ట్ మీద 2 లైన్లు ఉండేవి. ఫ్లోట్ లైక్ ఏ బటర్ఫ్లై, బటర్ఫ్లై బొమ్మ. స్టింగ్ లైక్ ఏ బీ, తేనెటీగ బొమ్మ. 15 నిమిషాలకు ఒకసారి వాళ్ళ టీం అంతా నించొని ఈ పాట పాడేవాళ్ళు. మనం ఏం చేస్తామని ఒకడు అరిచేవాడు, మిగతా వాళ్ళందరూ ఈ పాట పాడేవాళ్ళు. హో రంబుల్ యంగ్ మ్యాన్ రంబుల్, ఫ్లోట్ లైక్ ఏ బటర్ఫ్లై, స్టింగ్ లైక్ ఎ బీ. హో రంబుల్ యంగ్ మ్యాన్ రంబుల్, ఫ్లోట్ లైక్ ఏ బటర్ఫ్లై, స్టింగ్ లైక్ ఎ బీ. తిన్నా, పడుకున్నా, లేచినా, పోయినా, ఏం చేసినా సరే మహమ్మద్ అలీ ఒక 3-4 నెలలు ఏం చేశాడంటే, ఫ్లోట్ లైక్ ఏ బటర్ఫ్లై, స్టింగ్ లైక్ ఏ బీ, ఫ్లోట్ లైక్ ఏ బటర్ఫ్లై, స్టింగ్ లైక్ ఏ బీ. అంటే నేను సీతాకోక చిలుకలాగా ఎగురుతా, తేనెటీగలాగా మంట పుట్టేటట్టు గుచ్చుతా. బాక్సింగ్ బ్యాగ్ మీద పంచెస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రతిసారి పంచి కొట్టినప్పుడల్లా ఫ్లోట్ లైక్ ఏ బటర్ఫ్లై, స్టింగ్ లైక్ ఏ బీ, ఫ్లోట్ లైక్ ఏ బటర్ఫ్లై, స్టింగ్ లైక్ ఏ బీ. ఫాగ్ అడ్వర్టైజ్మెంట్ ఎట్లయితే చేసిందో, తనలో ఉన్న స్ట్రెంగ్స్ని, తనలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ని 15 నిమిషాలకు ఒకసారి తన మైండ్కి అడ్వర్టైజ్ చేశాడండి. ఆ రోజు జరిగిన మ్యాచ్ ఇప్పటికీ ప్రపంచ బాక్సింగ్ చరిత్రలో మరవలేని మ్యాచ్. ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది. సన్నీ లిస్టన్ వర్సెస్ మహమ్మద్ అలీ. ఫస్ట్ రౌండ్ నాకౌట్ అని కనుక మీరు కొడితే, అంటే మొదటి రౌండ్లోనే మహమ్మద్ అలీ సన్నీ లిస్టన్ని నాకౌట్ చేశాడు. నాకౌట్ చేయడం అంటే మహమ్మద్ అలీ గుద్దితే సన్నీ లిస్టన్ లేవల. ట్విస్ట్ ఏంటంటే, ఆ మ్యాచ్లో మహమ్మద్ అలీ సన్నీ లిస్టన్ని ఒకే ఒక్క పంచ్ కొట్టాడండి. అసలు ఎక్కువ కొట్ల. ఫస్ట్ సన్నీ లిస్టన్ కొట్టడానికి వస్తే తప్పించుకున్నాడు. సన్నీ లిస్టన్ దొరికాడు, ఒకే ఒక్క గుద్దండి. నా క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచ ఛాంపియన్ బాక్సింగ్లో ధీరుడు, యోధుడు, పొట్టిగా బక్కగా ఉన్న పిల్లగాడు ఒక గుద్దు గుద్దితే లేవలేదు. నా క్వశ్చన్ ఏంటంటే, మొహమ్మద్ అలీ చేయిలో స్ట్రెంత్ ఉందా? మొహమ్మద్ అలీ వేసుకున్న గ్లౌజ్లో స్ట్రెంత్ ఉందా? మొహమ్మద్ అలీ మైండ్లో ఉందా? మైండ్లో ఉంది. మీ కాన్ఫిడెన్స్ మీరు వేసుకునే బట్టల్లో నుంచి రాదు. మీ కాన్ఫిడెన్స్ మీకున్న క్వాలిఫికేషన్ నుంచి రాదు. మీ కాన్ఫిడెన్స్ మీకున్న బ్యాక్గ్రౌండ్ నుంచి రాదు. మీకు కాన్ఫిడెన్స్ రావాలి అంటే అది మీ మైండ్లో నుంచే వస్తుంది. అది రావాలి అంటే భయం పోవాలి, డౌట్ పోవాలి. అది పోవాలి అంటే ఒకే ఒక్క ఆయుధం, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అది తప్ప ఇంకొక ఆయుధం లేదు. ఎప్పుడైతే మనల్ని మనం నమ్మటం మొదలు పెడతామో, అది ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా, అది ఇప్పుడు ఎగ్జామ్ అండి. ఎగ్జామ్ ఏముందండి, 3-4 ఏళ్ళు అయితే ఎగ్జామ్లు అయిపోతాయి. దాని తర్వాత మీరెక్కడికి పోయినా సరే కాన్ఫిడెన్స్ పడిపోకుండా ఉండాలి అంటే, నా వల్ల అవుతుంది, ఆ మొదటిదండి. ఆ నాట్ తీసేయాలి. నా వల్ల అవుతుంది అనే నమ్మకం మీ మైండ్ కుదిరించాలి. అది కుదిరించాలి అంటే ఏం చేయాలి? అడ్వర్టైజ్ చేయాలి. మల్టిపుల్ టాలెంట్స్ మనకుంటాయి. కంటిన్యూస్గా ఎక్స్పెరిమెంట్ చెయ్యండి, నష్టమేం లేదు. కొద్దో గొప్ప లైఫ్లో రిస్క్ తీసుకోవాల్సిందే. నెక్స్ట్ స్టెప్ గురించి వామ్మో ఇది చేయాలా అది చేయాలా, ఏదో ఒకటి చేయకుండా అయితే ఉండరు కదండి. మీరు ఏది చేసినా సరే, అది కరెక్ట్ డిసిజన్ అయినా రైట్ డిసిజన్ అయినా, మీలో ఇంకా ఏ టాలెంట్ ఉంది అనే అన్వేషణ ఎప్పటికీ ఆపొద్దు.